ఇంతవరకు అపరావిద్యకు సంబంధించినటువంటి యజ్ఞ కర్మల్ని గురించి, వేదాల్లోని కర్మకాండకు సంబంధించినటువంటి యజ్ఞ కర్మల్ని గురించి, వాటిని ఏ విధంగా నిర్వర్తించాలో వాటిని చెప్పి అందులో ఉన్నటువంటి దోషాలని కూడా ఇంతవరకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కర్మపరుల యొక్క భావాలన్నీ కూడా ఎలా ఉంటాయో, వాళ్ళ యొక్క గతి ఏమవుతుందో, అంటే ఈ కర్మలే మీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తాయి, ఇంతకన్నా ఇంకా కావాల్సిందేమీ లేదు, ఇవి గనక ఆచరిస్తే చాలు మీ జన్మ సార్థకమవుతుంది అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క మాటలు వింటే ఏమవుతుంది అనే విషయాన్ని గురించి కూడా ఇంతవరకు చెప్పి, ఇప్పుడు ఈ కర్మపరుల యొక్క భావాలు ఎలా ఉంటాయో, వాళ్ళు పొందేటువంటి జన్మలు ఏవో ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. ఇంతకుముందు మంత్రంలోనేమో వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల కారణంగా ఆయా లోకాలకు వెళ్ళి ఆ లోకాల్లో ఈ పుణ్యకర్మల ఫలంగా సుఖాలు భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ మానవ లోకంలోకి, ఈ మత్స్యలోకంలోకి రావాలి, అలా వచ్చి ఇక్కడ మానవులుగానో ఇంకా అంతకంటే హీనమైనటువంటి జన్మలో పొందాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళ యొక్క జన్మలు ఏ రకమైనటువంటివో ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. పదో మంత్రాన్ని చూడండి. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యశ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వే మం లోకం హీనతరం వా విశంతి. ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం. ఇష్టాపూర్తం ఇవి రెండింటిని కలిపి ఒకటే మాటగా ఇష్టాపూర్తం అని చెబుతారు. ఇష్ట అంటే యజ్ఞయాగాదులు, పూర్తం అంటే ఇతరులకి మేలు కలిగించడం కోసమని చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, కళ్యాణ మండపాలు కట్టించడం, చెట్లు నాటించడం, ఇలా 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటాం. ఈ ఇష్టాపూర్తం అనేటువంటి 2 రకాలైనటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వరిష్టం మన్యమానాః, చాలా శ్రేష్టమైనటువంటివి అని భావించేటువంటి ప్రమూఢాః, పరమ మూర్ఖులు. మొట్టమొదటి మంత్రంలోనేమో మూర్ఖులు అన్నారు, తర్వాత మంత్రంలోనే బాల అని సున్నితంగా వాళ్ళు పసివాళ్ళు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో మూఢ కాకుండా ప్రమూఢ అంటున్నారు, అంటే పరమ మూర్ఖులు అని. అంటే ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం, ఈ యజ్ఞయాగాది కర్మలు కానీ, ఈ పుణ్యకర్మలు కానీ, ఈ లౌకికమైనటువంటి కర్మలు అంటే ఇతరులకి ఉపయోగపడేటువంటి కర్మలు, ఇతరులకి సుఖాన్ని శుభాన్ని కలిగించేటువంటి కర్మలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవే శ్రేష్టమైనటువంటివి, కాబట్టి వీటినే ఆచరించాలి అని భావించేటువంటి వాళ్ళని ఇక్కడ ప్రమూఢ, పరమ మూర్ఖులు అన్నారు. అన్యత్ శ్రేయ, వేరే శ్రేయస్సుని నా వేదయంతే, వాళ్ళు తెలుసుకోలేరు. ఎప్పుడైతే వీటిని గురించి చెబుతూ ఉన్నారో నిజమైనటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాళ్ళు తెలుసుకోలేరు. తే అటువంటి వాళ్ళు నాకస్య పృష్ఠే, పైన ఉన్నటువంటి స్వర్గలోకంలో సుకృతే అనుభూత్వా, వాళ్ళు ఇక్కడ చేసినటువంటి పుణ్యఫలాల్ని అక్కడ అనుభవించిన తర్వాత, అంటే ఇక్కడ సుకృతాలు ఏవైతే చేశారో, పుణ్యకర్మలు ఏవైతే చేశారో, అది యజ్ఞయాగాలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆ పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఆ స్వర్గలోకాల్లో ఏ రకమైనటువంటి భోగాలు సుఖాలు అనుభవించారో వాటన్నిటినీ అనుభవించిన తర్వాత ఇమం లోకం, ఈ లోకాన్ని అంటే ఈ మత్స్యలోకాన్ని వా లేదా హీనతరం అంటే దీనికన్నా ఇంకా హీనమైనటువంటి వాటి లోకాలని వాటిని విశంతి ప్రవేశిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ యజ్ఞయాగాది కర్మలే శ్రేష్టమైనటువంటివి, వీటి వల్లనే మీకు ప్రయోజనం కలుగుతుంది, వీటిని ఆచరిస్తే చాలు అని వాటిని గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమూఢ, పరమ మూర్ఖులు అని చెబుతూ వాళ్ళు నిజమైనటువంటి
శ్రేయస్సుని తెలుసుకోలేరు. ఆ నిజమైనటువంటి శ్రేయస్సుని తెలుసుకోకుండా ఈ కర్మల్లోనే మునిగిపోతే దానివల్ల వాళ్ళకి కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అంటే దాన్ని చెప్పారు. తే నాకస్య పృష్ఠే, అదిగో ఆ స్వర్గలోకాలకి, ఆ పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళి ఇక్కడ చేసినటువంటి పుణ్యాల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితానికి అక్కడ సుఖాలు భోగాలు అనుభవించిన తర్వాత తిరిగి ఈ లోకాన్ని కానీ ఇంకా ఇంతకంటే హీనతరమైనటువంటి లోకాన్ని కానీ అదిగో వాటిని చేరుకుంటారు. అంటే ఇక్కడ మానవ జన్మను కానీ అంతకంటే హీనమైనటువంటి జన్మలు కానీ అందుకుంటారు. ఈ లోకము అని అంటే ఈ జన్మ, అంటే ఈ జన్మనైనా అందుకుంటారు, ఇంకా అంతకంటే హీనాతిహీనమైనటువంటి జన్మలైనా సరే అందుకుంటారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి యజ్ఞకర్మలు పుణ్యకర్మలు శ్రేష్టమైనటువంటివి అని భావించేటువంటి పరమమూర్ఖులు అసలైనటువంటి శ్రేయో మార్గాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు. అటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్వర్గాది లోకాల్లో పుణ్యకర్మల ఫలితంగా ఈ స్వర్గలోక భోగాల్ని అనుభవించిన తర్వాత తిరిగి మానవ జన్మ కానీ లేదా హీనాతిహీనమైనటువంటి పశు పక్షి జంతు అలాంటి జన్మలు ఏవైనా సరే, ఇంకా హీనమైనటువంటి పురుగు పుట్ర అలాగైనా సరే జన్మించవచ్చు అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి అని ఇక్కడ యజ్ఞకర్మల్ని అపరాకర్మ లేదా అపరా విద్య దానికి సంబంధించినటువంటి విషయాన్ని సంపూర్ణంగా వివరించేస్తున్నారు. యజ్ఞయాగాదులే ముఖ్యమైనటువంటి భావించేటువంటి మూర్ఖ శిఖామణులు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని బ్రహ్మానందాన్ని పొందేటువంటి శ్రేయో మార్గాన్ని తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళు స్వర్గభోగాల వల్ల అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ లోకంలో కానీ హీనమైనటువంటి లోకాల్లో కానీ రావాలి. కర్మ జ్ఞానం ఈ రెండింటికి ఎప్పుడు కూడా ముష్టి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధమే నిజంగా మనకి ఆధ్యాత్మిక విద్యని ప్రసాదించినటువంటి శక్తి అని చెప్పాలి. ఈ రెండింటికి పోరాటం జరిగితేనే మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో నిలబడగలుగుతాం. ప్రపంచంలో ఒక్కొక్క కాలంలో కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, అంటే ఈ యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, ఇద్దరిలో ఒక్కొక్కసారేమో ఈ కర్మిష్ఠులకి జ్ఞానులు లొంగిపోతారు, ఒక్కొక్కప్పుడేమో జ్ఞానులకి కర్మిష్ఠులు లొంగిపోతారు. ఈ రెండు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం కర్మిష్ఠుల యుగంలో ఉన్నాం. ఎందుకని? ఇప్పుడు కర్మల గురించి చెబితే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది, కానీ జ్ఞానాన్ని గురించి చెబితే అంత ఆనందం ఉండదు. జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అంత ఎక్కువగా ఉండదు. అది ఎంతో కొన్ని వేల మందిలో ఏ ఒక్కళ్ళు ఆ జ్ఞాన మార్గం వైపుకి ఆకర్షింపబడతారు. కానీ కర్మ మార్గం వైపు మాత్రం ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. నది ఎట్లయితే సముద్రం వైపు ప్రవహిస్తుందో ఆ ప్రకారంగా కర్మల వైపు ప్రవహించేటువంటి సమయం ఇది. అందుకనే లోకంలో దుర్మార్గులైనటువంటి వాళ్ళు, నీచులైనటువంటి వాళ్ళు, తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళు సంగతి వదిలిపెడితే మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు తెలియక కానీ తెలిసినా వంటపట్టకు కానీ మనం ఈ జీవితంలో మనం కొన్ని మంచి పనులు చేయాలా, ఇతరులకి మేలు చేయాలా, సహాయం చేయాలా, దానికోసమే మనం ఈ లోకంలోకి వచ్చాం, ఇంతకంటే ఇంకా మనకేం అక్కర్లేదు అని చెబుతూ ఉంటారు. అవి చేయటం మంచిది, దాంట్లో ఏం లోపం లేదు. కానీ ఇది చాలు, ఇంకేం అక్కర్లేదు అనేటువంటి మాట దగ్గరికి వచ్చినప్పటికల్లా వాళ్ళు అసలైనటువంటి విషయాన్ని తెలుసుకోలేరు, శ్రేయ మార్గాన్ని తెలుసుకోలేరు అని ఇక్కడ ఋషి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కర్మిష్ఠుల యుగంలో ఇప్పుడున్నాం కాబట్టి కర్మిష్ఠులదే పైచేయి. అందుకని జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు చెవికెక్కవు, ఈ కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు బాగా చెవికెక్కుతూ ఉంటాయి. అందుకనే అటువైపుకి ఆకర్షింపబడతా ఉంటారు. మనస్సు కూడా ఈ జ్ఞానం కన్నా కూడా కర్మల వైపుకే పరుగులు తీస్తూ ఉంటుంది. దీనికి ఒక కారణం కూడా ఉంది. కర్మలు శరీరంతో చేసే, జ్ఞానం బుద్ధితో అందుకోవాల్సింది. శరీరం మనం చెప్పినట్టుగా వింటుంది, బుద్ధి మాత్రం అట్లా కాదు. బుద్ధిని కనుక మనం నిలబెట్టాలంటే కష్టం, శరీరాన్ని నిలబెట్టాలంటే తేలిక. శరీరం చేత పనులు చేయించడం తేలిక, కానీ బుద్ధి ద్వారా జ్ఞానాన్ని అందుకోవాలంటే మామూలు బుద్ధి అందుకోలేదు, అది సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి. అంటే ప్రాపంచిక విషయ సంపర్కం లేనటువంటి బుద్ధి కావాలి.
అలాంటి శుద్ధమైనటువంటి బుద్ధి మాత్రమే ఈ ఆత్మజ్ఞానాన్ని, అద్భుత జ్ఞానాన్ని, ఈ బ్రహ్మ విద్యని అందుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. అందువల్ల అంతటి తీరిక లేక, అంతటి శక్తి లేక ఇదంతా మనకి ఎందుకులే, మనం ఏదో హాయిగా 4 కర్మలు చేసేసుకొని, ఏదో 4 పుణ్యకర్మలు చేసేసుకుంటే చాలు ఈ జీవితానికి అనేటువంటి భావనలో ఉంటారు. కర్మకాండలో చరించేటువంటి వాళ్ళు మోక్షప్రాప్తిని కలిగించేటువంటి శ్రేయో మార్గంలో ప్రయాణించకుండా తనకి తెలిసిందేదో అదే శ్రేయో మార్గం అని అంటారు. ఎందుకనంటే, ఏమండి మేమేమైనా పొరపాట్లు చేస్తున్నామా, తప్పులు చేస్తున్నామా, ఎవరినైనా చేయబెడుతున్నామా, ఎవరైనా మోసం చేస్తున్నామా, ఎవరైనా హత్య చేస్తున్నామా, ఏమైనా దుర్మార్గాలు చేస్తున్నామా? మేమేం చేస్తున్నాం? న్యాయంగా ఉంటున్నాం, ధర్మంగా ఉంటున్నాం, చేతనైనటువంటి సాయం ఏదైనా ఉంటే ఇతరులకు చేస్తున్నాం, ఇంకెంతకంటే ఏం కావాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అసలు కర్మాచరణ అనేది ఎందుకు చేయాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా కర్మలు ఆచరించాలని చెబుతున్నారు. అయితే ఈ కర్మాచరణ ఎందుకు చేయాలంటే కర్మల్ని అధిగమించడానికి చేయాలి, అంతేగాని కర్మల్లో కూరుకుపోవడానికి చేయాల్సి. అది అర్థం చేసుకోవాలి. కర్మాచరణ ఎందుకు చేయాలి మనము అని అంటే కర్మల్లో కూరుకుపోవడానికి కాదు, కర్మల్ని అధిగమించడానికి, కర్మ సుడిగుండంలో చిక్కుకుపోవడానికి కాదు. ఈ సుడిగుండంలో చిక్కున్నట్లయితే అలా అలా ఆ సుడిగుండంలో తిరిగినట్టు తిరిగి 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 దాంట్లోనే మునిగిపోవాల్సి వస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఇష్టాపూర్తమే శ్రేష్టమైనటువంటి కర్మలని 10 మందికి చెబుతూ ఉంటారు ఈ కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు. ఇష్టాపూర్తం అనేటువంటిది, ఇష్టాపూర్తం అనే 2 పదాల కలయిక. ఇష్టం అంటే యజ్ఞయాగాదులు మొదలైనటువంటి కర్మలు చేయటం, పూర్తం అంటే బావులు తవ్వించడం, చెట్లు నాటించడం, పాఠశాలలు కట్టించడం, సత్రాలు కట్టించడం, దేవాలయాలు, కళ్యాణ మండపాలు, ఇలా ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి, అంటే లోక కళ్యాణకారకమైనటువంటి సత్కర్మలే, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఈ ఇష్టాపూర్తాలు మాత్రమే దివ్యమైనటువంటి కర్మలని, ఇంతకు మించి మరి ఇంకేమీ లేదని, ఇంకేమీ అవసరం లేదని, ఇవి చేస్తే చాలు మీ జీవితం సార్థకమవుతుందని డాంబికమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు సత్యమెరిగినటువంటి మూర్ఖులు అని అంటున్నారు. ఇక్కడ వీళ్ళు వట్టి మూర్ఖులు కాదు, పరమ మూర్ఖులు అని ఈ మంత్రంలో చెప్తున్నారు. ఎందుకంటే మూఢ అని అనగాకుండా ప్రమూఢ అని అంటున్నారు ఉపనిషత్ ఋషులు. మరి పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుందేమో కానీ జ్ఞానం మాత్రం రాదు. పుణ్యం వస్తే అతను మరణించిన తర్వాత స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు. ఆ భోగాలను అనుభవిస్తే పుణ్యధనం కాస్త ఖర్చు అయిపోతుంది. పుణ్యం కాస్త ఖర్చు అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడాల్సింది. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, మళ్ళీ ఈ మత్స్యలోకం చేరుకోవాలి. కాబట్టి యజ్ఞయాగాదుల వల్ల, పుణ్యకర్మల వల్ల వచ్చేటువంటి ఫలితం వాస్తవిక స్వరూపం ఏదో తెలియకపోతే, ఆ ఫలితం యొక్క వాస్తవిక స్వరూపం తెలియకపోతే మూర్ఖులైనటువంటి వాళ్ళు ఇవే శ్రేయస్సును కలిగిస్తే ఏం చెప్తారు? నీకు ఇంకేం కావాలండి? ఎన్నో వేల సంవత్సరాలు ఆ లోకాల్లో పోయి సుఖాలు భోగాలు హాయిగా అనుభవిస్తూ ఉంటావు, ఇంకేం కావాలి నీకు? ఇంతకంటే ఇంకేం కావాలి? అదే మోక్షం. కాబట్టి చాలు, అందుకని ఇవే చేయండి అని చెప్తూ ఉంటారు. మరి వాటి వెంటబడిపోతూ తమకు తోడుగా కొంతమందిని కూడా తీసుకొని పోవాలనేటువంటి కోరికతో ఇతరులు కూడా ఆ మార్గంలోకి మళ్ళిస్తూ ఉంటారు. శ్రేయో మార్గం తెలుసుకోలేనటువంటి ఇలాంటి వారు అయోమయ జీవుల్ని మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ యొక్క ప్రలాపాలు చాలా విడ్డూరంగా ఉంటాయి. ఏమండి నాకు దేవుడు దయ్యం ఇవేం అవసరంలా, ఆత్మ యత్మ నా గిట్టం, మంచి చేయటమే నా మతం, నేను ఎప్పుడు కూడా పుణ్యకార్యాలే చేస్తాను, సత్కార్యాలే చేస్తాను, మంచి పనులే చేస్తాను, చెడ్డ పనులు నేను చేయను, సమాజానికి సేవ చేస్తాను, నా దేవుడికి ఒక పేరుంది ఏమిటో తెలిసినా అది మంచి, నా దేవుడి పేరు మంచి అని ఒక సంచి మెడకు తగిలించుకొని 10 మంది చూసేటప్పుడు బిచ్చగాడి చేతిలో ₹1 వేసి, లేదా ఎవరి దగ్గర చందాలు సేకరించి పేదవాడికి వస్త్రదానం చేస్తూ మంచి ఫోజులో ఫోటోలు తీయించుకొని పేపర్లో వేయించుకొని మురిసిపోతూ ఉంటారు వీళ్ళు.
ఫంక్షన్స్, బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇదంతా కూడా ఒక అహంకార ప్రదర్శన, అవగాహన లేనటువంటి అయోమయ ధోరణి, జ్ఞానానికి దూరమయ్యేటువంటి చర్య. ఈ కారణంగా మనం జ్ఞానానికి దూరం అవుతాం అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు పుణ్యకర్మలు చేస్తారు, మహాత్ములు కూడా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. అయితే పుణ్యకార్యాలు చేసేటువంటి వాళ్ళంతా మహాత్ములు మాత్రం కాదు. వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి వాళ్ళు మహాత్ములో కాదో తేలుతుంది. వాళ్ళు చేసేటువంటి కార్యం, వాళ్ళు చేసేటువంటి మంచి పనులు, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదో దాన్ని బట్టి ఉంటుంది. ఆ ఉద్దేశం అనేది వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఇతరులకు ఎవరికి తెలియదు. ఇతరులకు చెప్తే తెలుస్తుంది, చెప్పేది కరెక్టో కాదో తెలియదు, కానీ లోపల వాళ్ళకి మాత్రం వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు ఈ పుణ్యఫలాల కారణంగా ఇవన్నీ ఫలించి అదిగో స్వర్గలోకంలో అనేకమైనటువంటి సుఖాలు, భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అవన్నీ అనుభవించిన తర్వాత ఈ పుణ్యకర్మ ఫలం తరిగిపోతుంది. అలా ఒకనాటికి ఈ కర్మఫలం పూర్తిగా రద్దయిపోయిన తర్వాత ఈ లోకంలోకో అధోలోకంలోకో రావాలి. అక్కడ మానవ జన్మో, నీచమైనటువంటి జన్మో, మరి జంతువుగానో, పశువుగానో, పక్షిగానో, పందిగానో, కుక్కగానో, బల్లిగానో, దోమగానో, ఏకగానో ఏదో రకమైనటువంటి జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం, ఇంత మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, ఇంత సత్కర్మలు చేసినటువంటి వాళ్ళు, ఇంత పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకి ఏమండి అధోగతి కలుగుతుందా? అధోగతిని కలిగిస్తాయా ఈ సత్కర్మలు? అసలు భూలోకంలో నుంచి స్వర్గానికి పోయేవాళ్ళు ఎవరు, స్వర్గం నుంచి భూలోకానికి వచ్చేవాళ్ళు ఎవరు, అధోలోకానికి పోయేవాళ్ళు ఎవరు అనేటువంటి సందేహం కూడా మనకు వస్తుంది. ఎన్ని రకాలైనటువంటి పుణ్యకర్మలు చేసినా ఈ పుణ్యకర్మల కారణంగా కాదు మనకి అధోలోకానికి వచ్చేది, నీచ జన్మలు వచ్చేది. ఈ పుణ్యకర్మల యొక్క ఫలితంగా స్వర్గ సౌఖ్యాలు అనుభవించావు, ఈ ఖర్చు అయిపోయింది. మరి ఆ పుణ్యకర్మలన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు నీ దగ్గర సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఏవి పక్వానికి వచ్చినాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మలను బట్టి నీ జన్మ నిర్ణయం అవుద్ది. అక్కడ కనుక చెడ్డ కర్మలు కనుకుంటే నీకు నీచమైనటువంటి జన్మ, అక్కడ కనుక మంచి కర్మలు కనుకుంటే ఉత్తమమైనటువంటి జన్మ. కనుక ఏ రకమైనటువంటి జన్మ వస్తుందో నీ సంచిత కర్మల్లో నుంచి పక్వానికి వచ్చినటువంటి ప్రారంభ కర్మలను బట్టి ఉంటుంది. అందువల్ల మనం ఏదో పుణ్యం చేస్తున్నాం కదా మనకి ఎప్పుడు మంచి జన్మే వస్తుందని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనం ఎంతో పుణ్యం చేస్తున్నామండి, చక్కగా ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాం అనుకుంటున్నాం కదా, మరి మనకు కూడా కష్టాలు, దుఃఖాలు, బాధలు వస్తున్నాయా రావట్లేదా? ఎందుకు వస్తున్నాయి అంటే మనం సుకృతంతో పాటుగా దుష్కృతం కూడా చేస్తున్నాం. సుకృతం వల్ల దీన్ని అనుభవిస్తున్నాం, దుష్కృతం వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటాం. మరి అచ్చంగా సుకృతం లేకుండా ఎక్కువ దుష్కృతమే ఉందనుకోండి, అప్పుడు నీచ జన్మలు రాక తప్పదు. అయితే అసలు ఎవరు భూలోకానికి వస్తారు, ఎవరు అధోలోకానికి వెళ్తారు అని అంటే దానికి కూడా మనకి ఒక ఆధారం ఉంది. జ్ఞానం లేకుండా కర్మలు చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏ రకమైనటువంటి ఆత్మజ్ఞానం కానీ ఏ జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, తెలివి లేకుండా కర్మలు చేసేటువంటి వాళ్ళు సత్కర్మలే. దానివల్ల ఏమవుతుందంటే స్వర్గభోగాలు అనుభవించి మళ్ళీ మానవ జన్మెత్తారు. దీంట్లో ఏ సందేహం లేదు. అయితే ఎవరైతే అహంకారంతో, దంభంతో, కీర్తికాంక్షతోటి పుణ్యకర్మలు చేస్తారు, ఇందాక వాళ్ళకి ఇవేమీ లేవు, వాళ్ళకి తెలియదు పాపం, అజ్ఞానం. అందుకని తెలియకుండా మంచి పనులు చేస్తారనుకోండి, వాళ్ళు మాత్రం మళ్ళీ మానవ లోకానికి వస్తారు. కానీ అహంకారంతో, దంభంతో, దర్పంతో, కీర్తికాంక్షతోటి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు స్వర్గలోకంలో నుంచి ఆ పుణ్యఫలం అనుభవించిన తర్వాత సరాసరి అధోలోకాలకి వెళ్ళిపోతారు. అంటే నీచమైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఈ నీచ జన్మలు ఎలా ఉంటాయి? పశువుల దగ్గర నుంచి పెంట కుప్పల్లో ఉన్నటువంటి పురుగుల దాకా ఉంటాయి. పేడ పురుగు అంటారు, అది ఎప్పుడు పెంట కుప్పల్లోనే ఉంటుంది. కనుక అలాంటి జన్మలు వస్తాయి. పైన చెప్పుకున్నటువంటి వాళ్ళేమో తెలివి లేని వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళేమో అతి తెలివి వాళ్ళు. నువ్వు అతి తెలివి కనుక చూపిస్తే ఏమవుతుందంటే నీచ జన్మ, నీకు తెలివి కనుక లేకపోతే ఏమవుతుందంటే మానవ జన్మ. కాబట్టి ఆ లోకం నుంచి
ఈ లోకానికో అధోలోకానికో వెళ్తారంటే అటు అదైనా కావచ్చు ఇటు ఇదైనా కావచ్చు. మానవ జన్మ ఎందుకు వస్తుంది, నీచ జన్మ ఎందుకు వస్తుందంటే ఇది కారణం. ఈ వేద మంత్రం ద్వారా ఒక్కసారి మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఎలాంటి పాపకర్మ చేసినప్పటికీ కూడా నీచ జన్మ ఎత్తడు అని చెప్పేటువంటి మందబుద్ధుల యొక్క మాటలు ఖండించబడుతున్నాయి. అంటే ఒకసారి మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఎలాంటి పాపాలు చేసినా సరే నీచ జన్మకు పోడు, వీడు మళ్ళీ మానవుడుగానే పుడతాడు, జంతువుగానే పుట్టుద్ది అని చెప్పేటువంటి మందబుద్ధులు, చెప్పేటువంటి మూర్ఖులైనటువంటి వాళ్ళ యొక్క మాటలు ఇక్కడ ఈ ఉపనిషత్ మంత్రంతో ఖండించబడతా ఉన్నాయి. కనుక మానవుడు మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఏ జన్మైనా ఎత్తచ్చు. మన యొక్క భావాలను బట్టే మన యొక్క జన్మలు నిర్ణయం అవుతూ ఉన్నాయి. ఇంతవరకు ఈ 10 మంత్రాల వరకు అజ్ఞానుల యొక్క దుర్గతిని గురించి చెప్పినటువంటి ఋషి ఇప్పుడు జ్ఞానుల యొక్క సద్గతిని గురించి వివరించబోతున్నాడు. అంటే ఇంతవరకు ఈ యజ్ఞ రూపమైనటువంటి కర్మకాండకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు చెప్పారు. ఎలా చేయాలో చెప్పారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు, జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏమిటో చెప్పారు. ఆ తర్వాత వీటిని ప్రోత్సహించేటువంటి మూర్ఖుల యొక్క విషయము చెప్పారు. మరి పుణ్యలోకాలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రావచ్చు, ఇంకా ఎంత హీనమైనటువంటి జన్మనైనా ఎత్తొచ్చు అని చెప్పారు. ఇలా అన్ని విషయాలు చెప్పిన తర్వాత మనం ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం కలుగుతుంది. ఏమిటి అని అంటే ఈ కర్మలన్నీ కూడా కేవలం కోరికలతో చేయటం అనవసరం, కోరిక లేకుండా నిష్కామంగానే చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఈ ఈ కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దుర్గతి చెప్పిన తర్వాత ఇప్పుడు జ్ఞానులు అయినటువంటి వాళ్ళ యొక్క సద్గతిని గురించి 11వ మంత్రంలో తెలియజేస్తున్నారు. 11వ మంత్రం ఏమిటో చూడండి. తపశ్రద్ధేయే వ్యుపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్ష్యచర్యాం చరంతా సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి యత్రామృతః స పురుషో వ్యవ్యయాత్మా. ఏహి ఎవరైతే నిజానికి శాంతాః శాంతస్వరూపులు, విద్వాంసః విద్వాంసులు అంటే జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, భైక్ష్యచర్యాం చరంతః భిక్షాటనతో జీవిస్తూ ఉంటారు, అరణ్యే వన ప్రదేశాలలో, తపః శ్రద్ధే తపస్సుతో శ్రద్ధతో, ఉపవసంతి నివసిస్తారు. ఇది ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పారు. ఇది ఉత్తమమైనటువంటి శ్రేయో మార్గానికి వెళ్ళేటువంటి దారి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరైతే నిజానికి శాంత స్వరూపులై ఉన్నారో, విద్వాంసులై ఉన్నారో, భిక్షాటన ద్వారా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏమండి ఇంత హీనంగా భిక్షాటన ద్వారా గడపటం ఏమిటండి అని అంటారు. అంటే నాది అంటూ ఏమీ లేకుండా కనుక ఉన్నట్లయితే ఇక ఆశలన్నీ తొలగిపోతాయి. మనకి ఎందుకని ఆశలు కలుగుతున్నాయంటే నాది అనేది ఉండటాను. నాది అనేది ఉండటానా దాన్ని బాగా పెంచాలనుకుంటాం. అది డబ్బు కావచ్చు, సంపదలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకా 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 పెంచాలి. దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఇక నాది అనేది లేకుండా ఏ పూట కాపూట దొరికినటువంటి దాన్ని తినటం భిక్ష. ఆ రకంగా భిక్షాచర్యం అంటే భిక్షలో కనుక వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, అట్లానే అరణ్య ప్రదేశాల్లో అంటే ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి తపస్సుని, అలాగనే శ్రద్ధ అంటే విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసంతో అక్కడ నివసిస్తూ ఉంటారు, భగవంతుడి యొక్క భావన చేస్తూ నివసిస్తూ ఉంటారు. తే వాళ్ళు విరజా విశుద్ధులై వాళ్ళకి శుద్ధత్వం వస్తుంది. ఎందుకు శుద్ధత్వం వస్తుందా చెప్పుకున్నాం. ప్రశాంతంగా ఉన్నారు. మనకేదో వెనక ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తుల గురించి ఆలోచించే పని లేదు. ఇంకా ఏమైనా
సంపాదించాలనేటువంటి వాటి గురించి ఆలోచించే పని లేదు. అందుకని ఏకాంత ప్రదేశంలో భగవంతుని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. భగవంతుడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. భిక్షాటన చేస్తూ తింటూ ఉంటారు. ఏది దొరికితే అది, ఎంత లభిస్తే అంత అనేటువంటి భావనతో ఉంటారు. ఈ రకమైనటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్ములై ఏం చేస్తారు? సూర్యద్వారేణ, సూర్య మార్గంలో ఎక్కడ అమృత నశించినటువంటి అవ్యయాత్మ పురుష అంటే అవ్యయుడైనటువంటి పురుషుడు ఉంటాడు, అక్కడికి ప్రయాంతి చేరుకుంటాడు. నశింపులైనటువంటి పురుషుడు పరమాత్మ. కాబట్టి ఎవరైతే నిజానికి శాంత స్వరూపులో, విద్వాంసులో, భిక్షాటనతో అరణ్యంలో నివసిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు విశుద్ధులై సూర్య మార్గం ద్వారా, సూర్య మార్గం చంద్ర మార్గం అని రెండు ఉన్నాయి. సూర్యనాడి చంద్రనాడి మనకి రెండు ఉన్నాయి. సూర్య మార్గం చంద్ర మార్గం రెండు ఉన్నాయి. ఆ సూర్య మార్గం ద్వారా అమృతము అవ్యయము అయినటువంటి పురుషుడు ఉండేటువంటి స్థానాన్ని చేరుకుంటారు. దాన్ని ఏమంటారంటే పరంధామం అంటారు. పరమాత్మ ఉన్నటువంటి ధామం కనుక దాని పరంధామం, పరమాత్మే పరంధామం కనుక అదిగో అక్కడికి చేరుకుంటారు అని ఇక్కడ మనకి ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. సకామ కర్మలు ఆచరించి స్వర్గలోక భోగాలు అనుభవించి తిరిగి భూలోకానికో అధోలోకానికో మానవ జన్మో నీచమైనటువంటి జన్మకో వెళ్ళేటువంటి కర్మపరుల్ని గురించి, కర్మల మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు, కర్మల యందే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళని గురించి ఇంతవరకు చెప్పి ఇక క్రమముక్తిని పొందేటువంటి ధన్యజీవుల గురించి ఈ మంత్రంలో చెప్తున్నారు. క్రమముక్తి ఇక్కడ ఇది కొత్త మాట కాదు, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మాటే. అయితే ఏమిటి అని అంటే దారులు రెండు ఉన్నాయి. ఒకటేమో తిరిగి వచ్చేటువంటి దారి, ఒకటేమో తిరిగి రానటువంటి దారి. ఈ దారులు రెండు ఉన్నాయి. మరణించిన తర్వాత జీవుడు ఈ రెండు దారులు గుండా ప్రయాణం చేస్తాడు. ఏమిటా దారులు అంటే సూర్య మార్గం, చంద్ర మార్గం. సూర్య మార్గం అంటే క్రమముక్తి, చంద్ర మార్గం అంటే ఇందాక చెప్పుకున్నాం పుణ్య ఫలాలు అనుభవించిన తర్వాత స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ ఫలాలు అనుభవించిన తర్వాత తిరిగి రావడం. ఈ క్రమముక్తి తిరిగి వచ్చే పని లేదు, ఇదేమో తిరిగి రావాల్సినటువంటిది. సూర్య మార్గాన్ని ఉత్తరాయణం అంటారు, శుక్లగతి అంటారు, అలాగనే దేవయాన మార్గము అని అంటారు. ఇవన్నీ పేర్లు ఉన్నాయి. సూర్య మార్గానికే దేవయాన మార్గం అని అంటారు, శుక్లగతి అని అంటారు, ఉత్తరాయణం అంటారు. నిన్న మనం చెప్పుకున్నాం భగవద్గీతలో కూడా ఈ విషయాలు రెండు రకాలైనటువంటి మార్గాల గురించి చెప్పుకోవడం జరిగింది. అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం, ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని రెండు మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ రెండు మార్గాలు ఇక్కడ చెప్తా ఉంది. సూర్య మార్గానికి మూడు పేర్లు ఉన్నాయి. ఇంకా ఉత్తరాయణ మార్గం అని, శుక్లగతి అని, అలాగే దేవయానం అని అంటారు. ఈ మార్గంలో ప్రయాణించేటువంటి జీవుడు బ్రహ్మలోకాన్ని చేరుకొని అక్కడ బ్రహ్మగారి దగ్గర ఉండి ఆయన ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలం ఉండి ఆయనతో పాటుగా వాళ్ళు కూడా అంతమైపోతారు. ఇక మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే పని లేదు. ఇది క్రమముక్తి అని అంటారు. అంటే ఈ క్రమముక్తిలో కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అక్కడ బ్రహ్మగారి దగ్గర ఉండాలి. అది దీంట్లో ఉన్నటువంటి విశేషం. అయితే మరణించిన తర్వాత జీవుడు ఈ మార్గంలో ఎట్లా పోతాడండి? ఎట్లా పోతాడంటే జీవుడు ఏ సమయంలో మరణించినా, మంచి రోజు చెడ్డ రోజు అనే దాంతో సంబంధం లేకుండా ఏ సమయంలో మరణించినా అతడు చేసినటువంటి పనులు ఏమున్నాయో, అతడు ఏ మార్గాన వెళ్ళాల్సినటువంటి వాడు, సూర్య మార్గాన వెళ్ళాలా, చంద్ర మార్గాన వెళ్ళాలా, ఏ మార్గాన వెళ్ళటానికి కావాల్సినటువంటి పనులు చేశాడో ఆ రకమైనటువంటి భావాలతో ఉన్నాడు. అదిగో ఆ జీవుణ్ణి దేహం వదిలిపెట్టిన తర్వాత మనకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాననే 5 ప్రాణాలు ఉన్నాయి కదా. అందులో ఈ ఉదానం అనేటువంటిది ప్రాణం ఏదైతే ఉందో దాన్ని అది ఈ జీవుణ్ణి తీసుకుని వెళ్ళి అదిగో అక్కడ అగ్నిర్జ్యోతి అక్కడ వదిలిపెట్టింది. ఆ మార్గంలో వదిలిపెట్టి అదే పాపాలు చేసినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత బ్రహ్మాండమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు మరణించినా వాడిని తీసుకెళ్ళి ఆ చీకటి మార్గంలో పడేస్తుంది. ఇదిగో ఈ ఉదాన ప్రాణం. ఈ విషయం తెలియక లోకులు ఏమనుకుంటారంటే, ఏమండి
వాడు చూడండి ఎంత దుర్మార్గుడో, ఎలాంటి రోజులు తెచ్చాడు, ఇవాళ వైకుంఠ ఏకాదశి అండి, సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనుకుంటా ఉంటాడు. ఆయన ఎప్పుడు పోయినా వాడు ఎటువంటి వాడో దాన్ని బట్టే వాడి యొక్క ప్రయాణం సాగుద్ది తప్ప, ఇదిగో ఇప్పుడు సరిపోయినటువంటి టయాన్ని బట్టి మాత్రం ఈ ప్రయాణం సాగదు. కాబట్టి ఈ ప్రకారంగా అది ఆ అగ్నిజ్యోతి, ఆ వెలుగు మార్గం అంటే ఆ సూర్యకిరణాలు అదిగో అక్కడ అప్పచెప్పేస్తే అవి శుక్లపక్ష దేవతకి, శుక్లపక్ష దేవత ఉత్తరాయణ దేవతకి అలా అర్పిస్తే ఆ ఉత్తరాయణ దేవత తీసుకెళ్ళి క్రమంగా బ్రహ్మలోకాన్ని చేరుస్తుంది. ఇక రెండవది చంద్రయానం, చంద్రమార్గం. మరి ఏమిటి చంద్రమార్గం? దీన్ని దక్షిణాయనం అంటారు, దీన్ని కృష్ణగతి అని అంటారు, అలాగనే పితృయానం అంటారు. ఈ పేర్లన్నీ కూడా చీకటికి సంబంధించినవి. ఇందాకటి అన్ని వెలుగుకి సంబంధిస్తే ఇదన్నీ చీకటికి సంబంధించి. ఈ మార్గంలో ప్రయాణించేటువంటి జీవుడు పితృలోకం చేరుకుంటాడు. ముందుగా ఎలా చేరుకుంటాడంటే పితృలోకం ఇలా చెప్పుకున్నాం. ఏవైతే పాపాలు చేసినటువంటి జీవుడు ఉన్నాడో, లేదా ఇదిగో ఈ పుణ్యకర్మలైనటువంటి యజ్ఞకర్మలు చేసినటువంటి వాడు ఉన్నాడో, ఆ కర్మల ఫలితానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉదార వాయువు ఆ జీవుణ్ణి తీసుకెళ్ళి ఆ ధూమానికి అప్పచెప్పుద్ది, ధూమాది దేవతకి అప్పచెప్పుద్ది. ధూమం అంటే ధూమాది దేవత, పొగదేవత, అక్కడ అప్పచెప్పుద్ది. ఆ పొగదేవత తీసుకెళ్ళి కృష్ణ పక్షానికి అప్పచెప్పుద్ది, కృష్ణపక్ష దేవతకి అప్పచెప్పుద్ది. కృష్ణపక్ష దేవత ఏం చేస్తుంది? దక్షిణాయన దేవతకి అప్పచెప్పుద్ది. ఆ దక్షిణాయన దేవత ఏం చేస్తుంది? పితృలోకానికి తీసుకెళ్ళి ఆ ప్రకారంగా పితృలోకం చేస్తాడు. మరి పితృలోకం చేరిన తర్వాత అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తాడు. ఇక్కడ పితృలోకం అని చెప్పామంటే పితృలోకమే కాదు, ఏ లోకమైనా కావచ్చు. చంద్రలోకం, స్వర్గలోకం, సూర్యలోకం, ఏ లోకమైనా కావచ్చు. ఆ లోకాలు ఏమైనా సరే ఇక్కడ భోగాలు అనుభవించేటువంటి లోకాలు. ఆ భోగాలు అనుభవించడం పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలో ప్రవేశించాలి. ఈ లోకం ఇంకా అధోలోకం, ఏ లోకంలో అయినా ప్రవేశించాలి. ఇలా కర్మకాండలో మునిగిపోయి యజ్ఞయాగాదులు, పుణ్యకర్మలు, జ్ఞానం లేకుండా కోరికలతోటి, ఆసక్తితోటి చేసేటువంటి వాళ్ళు దక్షిణాయనంలో ప్రయాణించి ఆ పితృలోకం చేరి ఫలితాలు అనుభవించిన తర్వాత తిరిగి భూలోకంలో ప్రవేశించి ఈ కర్మ వలయంలో చిక్కుతారు. మళ్ళీ దేహంతో వచ్చారు కాబట్టి కర్మలు చేయాలి, దేహం ఉంటే కర్మ జరుగుద్ది. కర్మలు చేశారు కాబట్టి కర్మఫలాలు వస్తాయి. కర్మఫలాలు అనుభవించిన తర్వాత మళ్ళీ దేహం తెచ్చుకుంటారు, మళ్ళీ దేహంతో మళ్ళీ కర్మలు చేస్తారు. ఇది కర్మ వలయం అంటారు. అందుకని ఈ కర్మ వలయంలో చిక్కి ఉంటారు. వాళ్ళని గురించి ఇంతవరకు ఈ 10 మంత్రాల్లో కూడా చెప్పుకోవటం జరిగింది. అయితే ఇక ఈ కోరికల సంతగోళ కాస్త అణిగిపోయి, అది కావాలి, ఇది కావాలి, దాన్ని సంపాదించుకోవాలి, దీన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరికల సంతగోళ కాస్త అణిగిపోయిన తర్వాత మనసు శాంతిస్తుంది. మనసులో కోరికలు లేకపోతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంతే. అలా మనసు శాంతించినటువంటి వారు బుద్ధి సూక్ష్మంగా ఉండటం కారణంగా ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా అందుకున్న కొద్దీ వాళ్ళ యొక్క మనసు ఇంకా ఇంకా ప్రశాంతమవుతుంది. అలా ఎవరైతే ఈ జ్ఞానాన్ని అందుకుంటారో వాళ్ళనే ఇక్కడ విద్వాంసులు అని పిలుస్తున్నారు. కాబట్టి విద్వాంసులు అని అంటే పండితులు అంటే ఏదో శాస్త్రం తెలిసిన వాళ్ళు కాదు, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అందరూ విద్వాంసులే. ఆ పండితులు ఏదో ఒక దాంట్లో పండితులు, కానీ ఈ పండితులు ఇంకా గొప్పవాళ్ళు అన్నమాట. కనుక ఇటువంటి వాళ్ళు తమ యొక్క అవసరాల కోసమని ఏమీ దాచుకోకుండా ఉంచుకోకుండా, భుక్తి జరగటం కోసమని, అంటే భోజనం ఉంటే కానీ ప్రాణాలు లేవు కాబట్టి శరీరం నిలవదు, కాబట్టి శరీరం నిలిస్తే తప్ప పరమాత్మని గురించినటువంటి సాధన చేయడానికి వీల్లేదు, కాబట్టి అందుకోసం అని చెప్పి భిక్షాటన చేసి ఆ భిక్ష లభించినటువంటి భిక్షతో జీవిస్తూ ఉంటారు. లేదా ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకొకరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా లభించినటువంటి దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఎవరైనా ఈయన మహాత్ముడు అని తెలుసుకొని 2 పళ్ళు ఏవో అక్కడ పెట్టిపోతే వాటిని తీసుకుంటారు, లేదా కాసిన పాలు కనుక ఇస్తే వాటిని తీసుకుంటారు, లేదా భోజనం కనుక పెడితే ఆ భోజనాన్ని తీసుకుంటారు. ఇట్లా కేవలం శరీరాన్ని నిలుపుకోవటం కోసం మాత్రమే భోజనం చేసేవాళ్ళు, లేదా తినేవాళ్ళు, తాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, విద్వాంసులు. కనుక ఈ కోరకుండానే లభించిన దానితో జీవనం సాగించేటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది వానప్రస్థులు, సన్యాసులు.
వానప్రస్థులు అంటే గృహస్థాశ్రమంలో నుంచి ప్రక్కకు తొలగినటువంటి వాళ్ళు. గృహంతో కాస్తో కోస్తో సంబంధం ఉంటుంది, కానీ పూర్తి సంబంధం మాత్రం ఉండదు. వాళ్ళని వానప్రస్థులు అన్నారు. సన్యాసులు అంటే సర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. ఇక తండ్రి ఎవరో, తల్లి ఎవరో, భార్య ఎవరో, బిడ్డ ఎవరో, దాంతో ఏ సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు. ఇదిగో ఇటువంటి వాళ్ళు అరణ్యాల్లో జీవిస్తూ తపస్సు, శాస్త్రాధ్యయనం, ఉపాసన వీటన్నింటినీ కూడా చేస్తూ భగవంతుని మీద శ్రద్ధతో, విశ్వాసంతో జీవించేటువంటి వాళ్ళు, మనసుల్ని శుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళై, ఇంద్రియాల్ని తమ యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళై, శరీరాన్ని వదలగానే ఉత్తరాయణం ద్వారా ప్రయాణించి బ్రహ్మలోకం చేరుకుంటారు. అది ఇక్కడ చెప్తా ఉంది. సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి. సూర్యద్వారేణ, సూర్య మార్గంలో అంటే ఉత్తరాయణ మార్గంలో, ఈ ఉత్తరాయణ మార్గంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. వీళ్ళంతా ఎవరు? శ్రద్ధతో, తపస్సుతో మనసుల్ని శుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, భిక్షాటం చేస్తున్నటువంటి వాళ్ళు, శాస్త్రం తెలిసినటువంటి విద్వాంసులు, ఇదిగో ఈ రకమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే అదిగో అటువంటి వాళ్ళు చేరుకునేటువంటిది చివరికి బ్రహ్మలోకం. మరి బ్రహ్మలోకం చేరుకున్న తర్వాత అక్కడ ఏం చేస్తారండి? అక్కడ బ్రహ్మోపదేశాన్ని ఆరంభిస్తూ ఉంటారు. ప్రళయకాలంలో బ్రహ్మతో సహా అమృతము, అవ్యయమైనటువంటి పరమాత్మ స్వరూపంలో లయమైపోతారు. అయితే ఇదే సందర్భంలో మీకు భగవద్గీతను చెప్పేటప్పుడు, ఇతరత్ర కొన్ని ఉపనిషత్తుల్ని చెప్పేటప్పుడు ఈ బ్రహ్మలోకాన్ని చేరుకునేటువంటి విషయాన్ని గురించి మీకు ఒక మాట చెప్పాను. నిజంగా ఇది శాస్త్రాల్లోనే ఉంది. బ్రహ్మలోకాన్ని చేరుకోవటం, బ్రహ్మచేత ఉపదేశం పొందటం, బ్రహ్మతో సహా పరమాత్మలో కలిసిపోవటం అనేది ఉంది. కానీ శాస్త్రీయంగా కనుక ఆలోచించినట్లయితే ఇక్కడ కొంత తేడా కూడా ఉంది. కారణం ఏమిటంటే బ్రహ్మలోకం శాశ్వతమైనటువంటి లోకం అని ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అని భగవద్గీతలో చెప్పారు. అంటే బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు కూడా తిరిగి వచ్చేవే అని. అంటే బ్రహ్మలోకం పోయినటువంటి వాడు కూడా తిరిగి వస్తాడు అని. మరైతే ఏమండి, మీరు ఇందాకేమో బ్రహ్మలోకం పోయినటువంటి వాడు తిరిగి రాకుండా బ్రహ్మతో పాటుగా పోతాడన్నారు, ఇప్పుడు బ్రహ్మతో పాటుగా తిరిగి వస్తాడని భగవద్గీతలో ఉందని చెప్తున్నారు. ఇంతకీ అది కరెక్టా, ఇది కరెక్టా అని కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ బ్రహ్మోపదేశాన్ని పొందుతారు అని అంటే బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువుల ద్వారా ఉపదేశాన్ని పొందడమే బ్రహ్మోపదేశం. అలా బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల ద్వారా ఉపదేశాన్ని పొందాలి అంటే మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే. కాకపోతే ఈ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ లౌకికమైనటువంటి ఈ మకిలని అంటించుకోరు. అది ఇక్కడ గొప్పతనం. బ్రహ్మలోకాన్ని చేరుకున్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మకిల్ని, కల్మషాన్ని అంటించుకోరు. అంటే అలాంటి జన్మ వాళ్ళకి రాదు. సరాసరి యోగులు ఎంట పుడతారు, మహాత్ములు ఎంట పుడతారు. అక్కడ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి అలవాట్లో పెరుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, ముత్తాతలు కానీ ఎవరైనా సరే అది వంశపారంపర్యంగా ఒక పద్ధతిగా వచ్చినటువంటి స్థితిలో అవి అలవర్చుకుంటారు. అలవర్చుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ మార్గంలో ఉంటారు, ఈ భగవంతుడి యొక్క మార్గంలో ఉంటారు. భగవంతుడి గురించి తెలుసుకుంటారు. ఇంతకుముందే తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ తెలుసుకున్నది అనుభవంలోకి తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అలా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎక్కువ కాలం పట్టదు. చాలా తక్కువ కాలంలో బ్రహ్మానుభూతిని చెందుతారు. ఇది బ్రహ్మతో పాటుగా మోక్షాన్ని పొందడం అంటే ఆ బ్రహ్మతో పాటుగా పోవడానికి బ్రహ్మనేవాలైనా ఒక ఆయన అసలు లేడు. అందువల్ల బ్రహ్మతో పాటుగా పోవటం అంటే బ్రహ్మచేత ఉపదేశం పొందటం అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఉపదేశాలు ఇస్తా కూర్చోడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మలే ఉపదేశం ఇస్తారు. ఆ ఉపదేశంతో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. లేదు ఒకవేళ కాదులేండి బ్రహ్మలోకమే ఉంది, అక్కడే బ్రహ్మలోకంలోనే బ్రహ్మోపదేశం పొందుతాం, మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు అనేటువంటి నమ్మకం ఎవరికైనా ఉన్నా మరి అక్కడ ఎంతకాలం ఉండాలా? ఎంతకాలం ఉండాలంటే కోట్ల సంవత్సరాలు ఉండాలి. ఎందుకని? మన సంవత్సరాల లెక్క ప్రకారం కనుకైతే 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకి ఒక్క రోజు. 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక్క రోజు.
ఆ ప్రకారంగా బ్రహ్మ 30 రోజులు, 1 నెల, 12 నెలలు, సంవత్సరం, 100 సంవత్సరాలు ఆయన జీవిస్తాడు. మరి అంతకాలం ఉండదు. కాబట్టి అంతకాలం ఉండాలంటే ఎంత? కనుక అది కూడా సరైనటువంటి మార్గం కాదు. కాబట్టి తిరిగి వచ్చే మార్గమైన, క్రమబుద్ధిగా బ్రహ్మలోకానికి పోయేటువంటి మార్గమైన, ఈ రెండు కూడా అంత సరైనది కాదు. మొదటిది అసలు పనికిరాదు, రెండోది కూడా అంత మంచి మార్గం మాత్రం కాదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఉపనిషత్తులో చెప్పినటువంటి బ్రహ్మ విద్యను పొందినటువంటి జ్ఞాని ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం గుండా ప్రయాణిస్తాడండి? ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏమిటంటే పరమాత్మ తత్వం. ఏమిటి పరమాత్మ తత్వం అంటే నేను పరమాత్మను, నీవు పరమాత్మవు అనేటువంటి తత్వం. మరి నేను పరమాత్మను అని తెలుసుకున్న తర్వాత నేను పరమాత్మను అనేటువంటి సాధన సాగిస్తూ నేను పరమాత్మను అనేటువంటి భావాన్ని దృఢపరుచుకొని చివరికి ఆ పరమాత్మగా సర్వకాల సర్వావస్థల్లో దేహం ఏ పని చేస్తున్నా, వాక్కు ఏం మాట్లాడుతున్నా, మనసు ఏం భావిస్తూ ఉన్నా నేను మాత్రం పరమాత్మని అనేటువంటి భావనలో ఉండేటువంటి వాడు. అంటే నాటకంలో ఏ రకమైనటువంటి వేషం వేసినా, ఏ మాటలు మాట్లాడుతున్నా, ఎదుటివాడిని తిడుతున్నా లేదా ఎదుటివాడి చేత తిట్టించుకుంటున్నా, ఏం చేస్తున్నప్పటికీ నేను ఫలానా వాడిని అని ఆ నటుడికి ఎలా అయితే గుర్తుంటుందో ఆ ప్రకారంగా మనకు గనక సర్వకాల సర్వావస్థల్లో కూడా నేను పరమాత్మను అనేటువంటి విషయం కనుక గుర్తుండేటట్లుగా మన సాధన కనుక సాగినట్లయితే అప్పుడు మనం ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలి? ఆ మార్గమా ఈ మార్గమా? మీరేం చెప్పారంటే 2 మార్గాలు అన్నారు కదండి, అందుకని ఆ మార్గమా ఈ మార్గమా అని మనకు సందేహం వస్తుంది. కానీ ఇతడు ఏ మార్గం గుండా ప్రయాణం చేయాల్సినటువంటి పని లేదు, ఎక్కడికి ప్రయాణం చేయాల్సినటువంటి పని లేదు, అతనికి ఏ మార్గము లేదు. అతడు మరణించిన తర్వాత ఎక్కడికి పోడు, అతనికి మరణించిన తర్వాత ఇక జన్మలే లేవు. అతడికి సద్యోముక్తి, అప్పటికప్పుడు ముక్తి. అప్పు రేపు అన్నట్టుగా రేపు ఎల్లుండి అనేటువంటి మాటలు లేవు, అప్పటికప్పుడుగా ముక్తి పొందుతాడు. దాన్నే సద్యోముక్తి అన్నారు, జీవన్ముక్తి అని అన్నారు. అది క్రమముక్తి, ఇది జీవన్ముక్తి. అంటే జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపుడు కావడం. జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపులు ఎలా అవుతారు? మనకి తెలిసినటువంటి వాళ్ళలో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళిద్దరూ ఉన్నారు మనకి బాగా తెలిసినటువంటి వాళ్ళలో. అంటే ఇదిగో ఈ ప్రకారంగా జీవన్ముక్తిని పొందటం. వాళ్ళు జీవించి ఉండగానే వాళ్ళ శరీరం ఏమైపోయినా, వాళ్ళ శరీరానికి ఏ జబ్బులున్నా, ఏ రకమైనటువంటి భావం ఉన్నా, ఎవరితోటి మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా తానెవరో తమకు తెలుసు, మనకి మాత్రం తెలియదు. వాళ్ళకి మాత్రం వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు. అదే ముక్తి, అదే మోక్షం. అదిగా మోక్షం పొందినటువంటి వాళ్ళు ఏ లోకాలకి వెళ్ళక్కర్లేదు, ఎవరు దారి చూపించాల్సినటువంటి పని లేదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు మోక్షాన్ని అందుకుంటారు, అంతే తప్ప ఇక వాళ్ళకి ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రకారంగా తిరిగి వచ్చేటువంటి చంద్రమార్గాన్ని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ యజ్ఞకర్మలు పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు పితృలోకానికి వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తారనేటువంటి చంద్రలోక మార్గాన్ని తెలుసుకున్నాం. లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళు, సత్కార్యాలు చేసినటువంటి వాళ్ళు, భగవంతుని గురించినటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళు, ఉపాసనాపరులైనటువంటి వాళ్ళు, వాళ్ళు వెళ్ళేటువంటి సూర్య మార్గం, ఉత్తరాయణ మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక జ్ఞానం ద్వారా అప్పటికప్పుడు సత్యోముక్తిని పొందడానికి కూడా చెప్పుకున్నామే. ఇప్పుడు ఎక్కడికి పోవాల్సినటువంటి పని లేదండి, వాళ్ళు అప్పటికప్పుడే ముక్తిని పొందుతారని చెప్పుకున్నామే. ఆ సత్యోముక్తిని పొందేటువంటి, ఆ జీవన్ముక్తిని పొందేటువంటి మార్గాన్ని రాబోయేటువంటి మంత్రంలో అందించబోతున్నాడు ఋషి. అదేమిటో మనం చెప్పుకుందాం. అంటే దీంతో మనం అపరావిద్యలో నుంచి పరావిద్యలోకి అడుగు పెడుతున్నాం. ఇది కేవలం ఊరికి అడుగు పెట్టడమే, ఇక తెలుసుకోవడం అనేది తర్వాత ద్వితీయ ముండకం నుంచి ప్రారంభమవుద్ది. ఇప్పుడు మనం ఈ ఎక్కడికి పోవాల్సినటువంటి పని లేకుండా ఆ జీవన్ముక్తిని పొందేటువంటి మార్గం ఏదో ఆ మార్గాన్ని గురించి, దానికి ఉపాయాన్ని గురించి, అది ఎట్లా పొందాలి అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఉపనిషత్తు ఋషి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఆ మంత్రాన్ని రేపు చెప్పుకుందాం.